మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. మోసానికి తగిన ప్రతిఫలం. శ్రీరంగపురం అనే గ్రామంలో చెల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి వెంకటయ్య, కొమరయ్య, రాజయ్య అని ముగ్గురు కొడుకులు. 10-15 వయసులోనే చెల్లయ్య భార్య రాములమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుండి చెల్లయ్య తన తాతల కాలం నుండి వస్తున్న పాత పెంకుటింట్లో ఉంటూ తన 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ పిల్లలతో పాటు పొలాన్ని 4 ఎకరాలకు పెంచాడు. అయితే చెల్లయ్య ముగ్గురు కొడుకుల్లో ఆఖరివాడైన రాజయ్య చాలా అమాయకుడు. ఎవరేం చెప్పినా వింటూ కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. వెంకటయ్య, కొమరయ్యలు పని దొంగలు, మోసపు బుద్ధి కలవారు. ఒకరోజు పొలానికి వెళ్తూ వెంకటయ్య కొమరయ్యలతో, వెంకటయ్య, కొమరయ్య, నా వయసు మీద పడుతుందిరా. గతంలో నేను పొలం పనులు చేయలేకపోతున్నాను. కూలీలు పెడితే డబ్బులు దండిగా. తమ్ముడు ఇంటి దగ్గర పని చూసుకుంటాడు. మీరు కూడా నాతో పొలానికి వస్తే బాగుంటుందిరా. అబ్బా, ఎండన పడి ఆ పొలంలో నేను పని చేయలేనన్నా. కావాలంటే కొమరయ్యని తీసుకువెళ్ళు. అబ్బా, నాతోటి అసలే కాదు బాబు. నాయనా, ఈ శ్రమంతా ఎందుకు? పొలం ఎవరికైనా కౌలుకిచ్చేస్తే పోద్ది కదా. ఎందుకు నీకు ఈ శ్రమంతా? కౌలుకిస్తే ఏమొస్తుందిరా? ఎండుగడ్డి తప్ప. అలా కౌలుకిస్తే మిమ్మల్ని పెంచి పెద్ద చేయగలిగేవాడినా? 2 ఎకరాలు 4 ఎకరాలు చేయగలిగేవాడినా? నేను ఉన్నంత వరకు మీకు కష్టం బాధ తెలీదు. సర్లే, మీ ఏడుపేదో మీరు ఏడవండి. మీకు బాధ్యత లేకపోయినా ఇంటి పెద్దగా నాకు తప్పదు కదా. ఒప్పుకున్నంత వరకు నా తిప్పలేవో నేను పడతాను అని చెల్లయ్య పొలానికి వెళ్లబోతుండగా, ఆగునాయనా, నేను కూడా నీతో పొలానికొస్తాను. నువ్వొచ్చేం చేస్తావురా? నీ వల్ల ఏమవుతుంది? ఎందుకు నాయనా? నువ్వు పొలంలో ఎక్కువ కష్టపడకుండా నువ్వు చేసే ప్రతి పనుడును నాకు చేతనైన సాయం చేస్తాను. సరే, నీ ఇష్టం, పద అని చెల్లయ్య పలుగు భుజం మీద వేసుకుని పొలానికి ముందుకు నడుస్తుండగా అతని వెనుక రాజయ్య కూడా నడిచాడు. వాళ్ళిద్దరూ పొలానికి వెళ్లటం చూసిన వెంకటయ్య, కొమరయ్యలు, ఒరే తమ్ముడు కొమరయ్య, నాన్నకి ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా? శుభ్రంగా పొలం కౌలుకిచ్చి కాలు మీద కాలేసుకుని తిని కూర్చోక ఇంకా ఎండన పడి పొలంలో పడి చేస్తానంటాడు. పైగా మనల్ని కూడా పొలం పనికి రమ్మంటాడు. ఏమోరా బాబు, ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు. అరిచి గీ పెట్టినా నేను పొలంలోకి వెళ్ళను. సరిగ్గా చెప్పావు. రేపు పొద్దున నాన్న పోయినా పొలమంతా కౌలుకే ఇచ్చేద్దాం. మనం ఇద్దామనుకున్నా ఆ తెలియలేని ఏదో మన తమ్ముడు రాజయ్య గాడు ఒప్పుకోవాలి కదా. వాడికి పొలం పని నాన్నతో పాటు వెళ్ళడం వల్ల అలవాటు పడుతుంది కదా. వాడు కౌలుకి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకునేదేంట్రా వెర్రి వెంగళప్ప? మసిపూసి మారేడుకాయ చేసి మోసం చేసి ఆస్తి మనిద్దరమే రాయించుకోవాలి. వాడు ఒప్పుకుంటాడంటావా అన్నయ్య? వాడికి అన్ని తెలివితేటలు ఎక్కడివిరా? వాడి ముఖం తుడుపుకి పెద్దల్లో మనం చెడ్డ కాకుండా ఉండడానికి రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఇల్లు వాడి ముఖాన్ని కొడదాం. నాన్న దీనికి ఒప్పుకుంటాడంటావా? నాన్నతో ఇప్పుడేమీ ఈ విషయాలు మాట్లాడం కదా. మాట్లాడినా ఆయన ఇప్పుడు ఆస్తి పంచడానికి ఒప్పుకోడు. ఆయన చావబోయే ముందు ఎలాగూ పంపకాల విషయం వస్తుంది కాబట్టి అప్పుడు పెడదాం పెంట. అంతవరకు నువ్వు కూడా ఈ విషయం బయటపడకు. అలాగే అన్నయ్య, నువ్వెలా చెప్తే అలాగే. కాలచక్రం ముందుకు సాగింది. దానికి ఎవరి ఆలోచనలతోనూ కుతంత్రంతోనూ పని లేదు కదా. అయితే వెంకటయ్య, కొమరయ్యలు ఎదురు చూసిన రోజు ఒకనాడు రానే వచ్చింది. చెల్లయ్య తీవ్రమైన జ్వరంతో మంచాన పడ్డాడు. చెల్లయ్య ముగ్గురు కొడుకులను పిలిచి ఇలా అన్నాడు, ఆయనలారా, ఈ విషజ్వరం నన్ను వదిలేలా లేదురా. తనతో పాటు తీసుకుపోయేటట్టే ఉంది. నేనుండగానే మీ ముగ్గురికి ఆస్తి పనిచేసి సంతృప్తిగా ఉంటుందిరా. ఉన్న 4 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ ముగ్గురికి సమానంగా చెందేలా వీలునామా రాయిస్తాను. ఇదిగో మీ తమ్ముడు రాజయ్య, అమ్మాయి కొట్టురా. వాడిని జాగ్రత్తగా చూసుకుంటారా. అదెలా కుదురుతుంది నాన్న? పొలం 2 ఎకరాలు నాకు కొమరయ్యకు రాయండి, ఇల్లు రాజయ్యకి రాసేయండి. మేం పొలం పనులు చేయలేము. కౌలుకిచ్చుకుని ఏ పట్టణానికో పక్కూరికో పోయి మాకు నచ్చిన అమ్మాయిల్ని చేసుకుని హాయిగా బ్రతుకుతాం. అవును నాన్న, ఈ ఇంటిని మీ జ్ఞాపకంగా పూజించుకుంటూ ఏ గంతకు తగ్గ బొంతనో పెళ్లి చేసుకుని ఇక్కడే పడి ఉంటాడు. అంతేగాని ఈ మూర్ఖుణ్ణి మేం భరించలేం. అదేంట్రా, వాడు కూడా మీ తోడపుట్టిన తమ్ముడే కదరా. చూస్తుండగా నా కళ్ళ ముందే అన్యాయం చేస్తారా? నీ చేతులతో నువ్వు మేం చెప్పినట్టు చేస్తే మంచిది. లేదంటే నువ్వు పోయాకైనా మేం చేసేది ఇదే, గుర్తుపెట్టుకో. నాన్న, ఆస్తి కోసం కొట్లాటేందుకు? అన్నలు చెప్పినట్టే చెయ్యి.
ఏ ఆదాయం లేకుండా ఈ ఇల్లు పట్టుకొని నువ్వెలా బతుకుతావురా రాజయ్య? ఊర్లోకి పోయి ముష్టెత్తుకుని బతుకుతాడు. మేం చెప్పినట్టు ఆస్తి పంచుకుంటే మర్యాద దక్కదు నాన్న. అని వెంకటయ్య కొమరయ్య అక్కడి నుండి వెళ్లిపోయారు. చెల్లయ్య రాజయ్య వంక బాధగా చూస్తూ, రాజయ్య, మీ అన్నలిద్దరూ ఇలా తయారయ్యారేంట్రా? నిన్ను అమాయకుడిని చేసి మోసం చెయ్యాలని చూస్తారేంట్రా? నాన్న, ఎవరిని మోసం చేయాలన్నా ఆ దేవుడే చేయాలి. ఆయన నాకు ఆ విషయంలో ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. నువ్వు వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. నువ్వు నేను చెప్పినట్టు చేయరా. అటక మీద పాత భోషానం పెట్టి చిన్నదుంటది, అది నేను పోయాక నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు తీ. ఇంకో విషయం నాన్న, నువ్వు నీ మామయ్య కూతురు మంగని పెళ్లి చేసుకో. మంగ చాలా తెలివైన అమ్మాయిరా, నీకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటుంది. నేను మీ మామయ్యతో కూడా మాట్లాడానులే, ఒప్పుకున్నాడు. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ మరుసటి రోజే చెల్లయ్య ఆస్తి పంపకాలు చేసేసి ఆ రోజు రాత్రికే చనిపోయాడు. తండ్రి చెల్లయ్య కార్యక్రమాలు ఏదో మొక్కుబడిగా జరిపించి వెంకటయ్య కొమరయ్యలు తమ పొలం పత్రాలు తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయారు. కాలం ముందుకు సాగింది. 3 నెలల తరువాత మంగను గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజే మంగ రాజయ్య ఇంటి వెనుక పెరడంతా శుభ్రం చేసి కూరగాయలు, పూల మొక్కలు వేసి శ్రద్ధగా పెంచసాగారు. 1 నెల రోజుల్లోనే వాటి ఫలసాయం వచ్చి సరసమైన ధరలకు అమ్మటం వలన ఊరంతా రాజయ్య దగ్గరికి వచ్చి కూరగాయలు, పూలు కొనసాగారు. రాజయ్య మంగ జీవితం ఆనందంగా సాగసాగింది. అయితే పొలం పత్రాలు పట్టుకుని వేరుగా వెళ్లిపోయిన వెంకటయ్య కొమరయ్యలు తమ పొలాన్ని కౌలుకి ఇచ్చి పట్నం పోయి విలాసాలకు మరిగారు. ఆ సంవత్సరం వర్షాలు పడక, పంటలు సరిగ్గా పండక, పొలంపై ఆదాయం రావటం మాట అటుంచి కౌలు రైతులు ఖర్చులివ్వమని ఒత్తిడి చేశారు. వాళ్లకు దిక్కుతోచని పరిస్థితి. అక్కడ ఊరిలో తమ్ముడి పరిస్థితి బాగుందని తెలిసి ఇద్దరూ రాజయ్య దగ్గరికి వచ్చి చీకట్లో బాణం వేసినట్టుగా, ఒరేయ్ రాజయ్య, నాన్న నీకు చనిపోతూ ఏదో చిన్న భోషణం పెట్టె గురించి చెప్పాడట కదా, ఎక్కడా పెట్టే? అన్నయ్య, చెప్పాడు నిజమే కాని అది ఇంతవరకు నేను చూడలేదు. అనగానే కొమరయ్య ఇల్లంతా వెతికి అటక మీద ఉన్న ఆ పెట్టెని తీసి తెరిచి చూశాడు. ఆ పెట్టెలో నిండా చిన్న చిన్న రాళ్లు తప్ప ఏమీ లేవు. వెంటనే చీదరించుకుంటూ, నీ ముఖానికి ఈ రాళ్లే రత్నాలు, ఇవమ్ముకుని బతుకు. అయ్యో, ఇదేంటి బావా, ఈ పెట్టేంటి, దీని నిండా ఈ రాళ్లేంటి? ఏం లేదు మంగ, మా నాన్న చనిపోయే ముందు ఈ పెట్టి గురించి చెప్పి కష్టం వచ్చినప్పుడు ఈ పెట్టి తెరవమన్నాడు. దేనికి? ఈ రాళ్లు నెత్తికేసి కొట్టుకోవడానికా? అని కోపంగా ఆ పెట్టెని నేలకేసి కొట్టింది. అంతే, ఆ పెట్టెలో నుంచి రత్నాలు జలజలా రాలాయి. ఒక కాగితం కూడా బయటపడింది. అది తీసి చదువు వచ్చిన మంగ ఇలా చదివింది. నాయనా రాజయ్య, నీ అన్నల ప్రవర్తన మొదటి నుండి చూస్తున్న నేను నీకోసం ఈ రత్నాలు దాచాను. వీటితో హాయిగా బ్రతుకునన్నా. అది చదివిన మంగ ఆనందంగా రాజయ్యతో, బావా, చెల్లయ్య మామ ముందు చూపు చాలా గొప్పది. ఇక మన కష్టాలు తీరిపోయినట్లే అని వెంకటయ్య కొమరయ్యలు నష్టపోయి అమ్మ చూపిన 4 ఎకరాల పొలాన్ని తన తండ్రి ద్వారానే తనే కొనిపించింది మంగ. అంతేకాకుండా పాత ఇల్లు కూలగొట్టి కొత్త భవనం కట్టించింది. అయితే తమ్ముడు రాజయ్యకి ఏదో నిధి దొరికిందని ఆ నోటా ఈ నోటా విని ఒకనాడు వెంకటయ్య కొమరయ్యలు రాజయ్య ఇంటికి వచ్చారు. తలుపు తీసిన మంగని చూస్తూ, అమ్మా మంగ, మా తమ్ముణ్ణి మోసం చేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది. అంతా పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. మీరే ఆదుకోవాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వే మాకు దిక్కు. ఘోరంగా అన్యాయం చేసిన మీ తమ్ముడింటికి ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? మీరు చేసిన మోసానికి తగిన ఫలితం అనుభవించారు. పొండి బయటికి, మళ్ళీ ఎప్పుడూ మా గుమ్మం ఎక్కొద్దు అని ముఖం మీదే తలుపులు వేసింది మంగ. చూసారా ఫ్రెండ్స్, మోసం ఇప్పుడు శాశ్వతం కాదు, నిజాయితీయే శాశ్వతం. మా కథను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గయ్యాలి అత్త, దయ్యం కోడలు. సుందరాపురం అనే గ్రామంలో సూర్యకాంతం అనే ఆమె ఉండేది. ఆమెకి నోటి దురుసు ఎక్కువ. కయ్యాలమారిదని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పెద్ద పేరుంది. ఆమె కయ్యాలిమారి గుణం
భరించలేక ఆమె భర్త సుందరయ్య కొడుకు శివుడు పుట్టిన 2 సంవత్సరాలకే సూర్యకాంతాన్ని, ఇంటిని, సంసారాన్ని విడిచి సన్యాసుల్లో కలిసిపోయాడు. అక్కడి నుండి సూర్యకాంతానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నా ముందుగా సూర్యకాంతానికి నీళ్లు పట్టుకునే అవకాశం ఇవ్వకపోతే అక్కడ పెద్ద యుద్ధం జరిగినట్టే. కయ్యాల సూర్యకాంతమని ఆమెకు ఉన్న పేరు భరించలేక 20 ఏళ్ల వయసుకు వచ్చిన శివుడు ఒకరోజు తల్లిని చూసి, అమ్మా, నీకు వయసు మీద పడుతుంది. గతంలో ఏం జరిగిందన్నది వదిలే. ఊరంతా నిన్ను కయ్యాల సూర్యకాంతం అంటున్నారు. ఇకనైనా ఎవరితోనూ కయ్యాల ఆడకుండా కాస్త మంచి పేరు సంపాదించమ్మా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్టుగా నువ్వేంట్రా నాకు చెప్పేది? ఈ ఊరే కాదు, లోకమంతా ఏమనుకున్నా ఈ సూర్యకాంతం మారదు. నా దాటికి తట్టుకోలేక మీ నాయనే సన్యాసుల్లో కలిసిపోయాడు. నువ్వెంతరా? నీకు నచ్చితే కొంపలో ఉండు, లేకపోతే మీ అయ్యలాగా నువ్వు కూడా పోయి సన్యాసుల్లో కలిసిపో. అంతేగాని నాకెదురు మాట్లాడితే ఈ కొంపలో ఉండొద్దు. అర్థమైందా? తల్లి సూర్యకాంతం మాటలకు ఆ రాత్రంతా శివుడికి నిద్ర పట్టలేదు. తన తండ్రే మార్చలేని తల్లిని తను మార్చలేనని అర్థమైంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి తల్లి సూర్యకాంతంతో, అమ్మా, నేను పనిలోకి పోతున్నా. నేను రావడానికి 3-4 రోజులు పట్టొచ్చు. నువ్వెన్ని రోజులైనా పో, కాని పైసలు మాత్రం మస్తుగా తీసుకురా. లేకుంటే నీకు తెలుసుగా, మీ అయ్య లెక్క నీకు పచ్చడి మెతుకులే. అట్టాగే అమ్మా, దండిగా సంపాదించడానికే పోతున్నా. తల్లితో అలా అని ఇంటి నుండి బయలుదేరాడే కాని శివుడికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. తిన్నగా ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్లి గుడి అరుగు మీద కూర్చున్నాడు. మధ్యాహ్నమవుతుంది. పూజారి గుడి తలుపులు మూసి ప్రసాదాన్ని పట్టుకుని ఇంటికి వెళ్లబోతూ అరుగు మీద కూర్చుని ఉన్న శివుణ్ణి చూసి, ఎవరు నాయనా నువ్వు? చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నావు. నేను సూర్యకాంతం కొడుకుని. నా పేరు శివుడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడే కూర్చున్నాను. ఓహో, కయ్యాల సూర్యకాంతం కొడుకువా? ఎక్కడికి పోవాలో తెలియకపోవడం ఏంటి? మీ ఇల్లుందిగా. ఇంట్లో నుంచి వచ్చేశాను పూజారయ్యా. మా అమ్మ దండిగా పైసలు సంపాదించుకురమ్మంది. అందుకే ఏం చెయ్యాలో తోచక ఇక్కడ కూర్చున్నాను. మీ అమ్మ కయ్యాల మారి గుణాన్ని తట్టుకోలేక ఒకప్పుడు మీ నాయన కూడా ఈ గుడిలోనే కూర్చుని తర్వాత ఎటో వెళ్లిపోయాడు. ఇటు వెళ్ళాడో ఇప్పటికీ జాడలేదు. ఇప్పుడు నీ వంతు వచ్చిందా? మనూరు అడవి దాటి వెళ్తే పట్నంలో నీకు చాలా పనులు దొరుకుతాయి. ఇదిగో ఈ ప్రసాదం తిని వెళ్ళు. చీకటి పడేలేపే పట్నానికి చేరుకో అని తన చేతిలోని ప్రసాదం శివుడికి ఇచ్చి పూజారి వెళ్లిపోయాడు. శివుడు ఆ పులిహోర, కొబ్బరి ముక్క తిని అడవిదారి గుండా నడక ప్రారంభించాడు. అలా కొంత దూరం నడిచాక ప్రయాణ బడలిక వలన ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తే దాని మొదటికి జారపడి అలా కూర్చునే నిద్రపోయాడు. అంతలో ఎవరో ఆడగొంతు ఏడుస్తుండటం వినబడి ఉలిక్కిపడి లేచాడు. చూస్తే సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకుంటున్నాడు. అయ్యి బాబోయ్, సాయంత్రం కావస్తుంది. ఇంకా అడవిలోనే ఉన్నాను. మొద్దులా ఎంతసేపు నిద్రపోయానేంటి? అవును, దిక్కిరిలోనే ఎవరిదో ఆడగొంతు ఏడుపు వినబడింది. ఈ అడవిలో ఎవరబ్బా? అంతలోనే మళ్ళీ ఆ ఏడుపు తను కూర్చున్న చెట్టు వెనక నుండే వినిపిస్తున్నట్టనిపించి శివుడు లేచి చెట్టు వెనక్కి వెళ్లాడు. అక్కడ 18 ఏళ్ల అందమైన అమ్మాయి కూర్చుని ఏడుస్తుంది. ఎవరమ్మాయి నువ్వు? ఎందుకిలా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? నా పేరు లీలా. పట్నం నుండి మా అమ్మా నాన్నలతో కలిసి డబ్బు తీసుకుని వస్తుంటే డబ్బు కోసం మా అమ్మా నాన్నలను దొంగలు చంపేశారు. నేను వాళ్ల నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను. అయ్యో, అలాగా? సరే, నేను నీకు తోడుగా మీ ఊరు, మీ ఇంటి వరకు వచ్చి దింపేస్తాను రా. వద్దు, మా అమ్మా నాన్నలతో పాటు నేను ఈ అడవిలోనే చనిపోతాను. పోనీ మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పు, వాళ్ళింటికి దిగబెడతా. నాకు అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనిక్కడే ఉంటాను. ఆడపిల్లవు, ఒంటరిగా, అసలే అడవి, భయం వేస్తుంది. దెయ్యానికి భయమా? ఏమన్నావు? దేనికి భయం? మనిషినే కదా. అబ్బా, చీకటవుతుంది, నేను వెళ్ళాలి.
నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేను. పోనీ నన్ను నీతో మీ ఇంటికి తీసుకుపో. నేను ఇంటికి వెళ్ళడం లేదు. డబ్బు సంపాదించడానికి పట్నం వెళ్తున్నాను. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా అమ్మ చంపేస్తుంది. గుమ్మం కూడా ఎక్కనివ్వదు. నా దగ్గర బోలెడు డబ్బుంది. డబ్బు కోసమే మా అమ్మా నాన్నల్ని దొంగలు చంపుతుంటే నేనా డబ్బు పట్టుకుని పారిపోయి వచ్చాను. ఆ డబ్బంతా నీకిచ్చేస్తాను. నన్ను మీ ఇంటికి తీసుకుపో. మరి నీ గురించి మా అమ్మకేం చెప్పాలి? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నేను చెప్పుకుంటాను. పదా. కాని నేనేం చెప్పినా దానికి నువ్వు తలూపాలి, అవునన్నట్టుగా. అలాగే అని లీలను వెంట పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. వాకిట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న కాంతం తిరిగొచ్చిన కొడుకు శివుడు వెంటున్న లీలను చూసి, ఏరా, పట్నం పోయి పైసలు సంపాదించుకొస్తానని ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చావు? ఆయన వెంట పెట్టుకు రాలేదత్తమ్మా. నేనే మీ అబ్బాయిని చెయ్యి పట్టుకుని వచ్చాను. ఏవండి, అంతేనా? అంతేగా అంతేగా ఏంటే అంతేగా? ఎర్రగా బుర్రగా ఉన్నాడని నువ్వే నా కొడుకుని తగులుకొని వచ్చుంటావు. తగులుకుని రాలేదత్తమ్మా, తగిలించుకుని వచ్చాను. ఏవండి? అంతేగా అంతేగా నేను ఒప్పుకోను. నా కొడుక్కి 1,00,000 రూపాయల కట్నం ఇస్తామని వస్తున్నారు. నేను ఇస్తాను అత్తమ్మా. ప్రస్తుతానికి ఇదిగో 50,000. ఇదుంచు అంటూ బొడ్డలోంచి డబ్బుల సంచి తీసిచ్చింది లీల. ఆ సంచి తీసుకుంటూ, శివయ్య, అసలు ఎవరితరా ఇది? నీకెక్కడ కలిసింది? ఆ కథ నేను చెప్తాను అత్తమ్మా. పక్కూరి పాపారావు మా నాన్న, లచ్చమ్మ మా అమ్మ. నేను పట్నానికి పోయి బ్యాంకులో డబ్బు తీసుకుని వస్తుంటే అడవిదారిలో దొంగలు మీద పడ్డారు. అదే సమయానికి అటుగా వస్తున్న మీ అబ్బాయి దొంగలను చితక్కొట్టి నన్ను కాపాడాడు. ధనం, మానం, ప్రాణం కాపాడిన మీ అబ్బాయి కన్నా మంచి మొగుడు నాకు దొరకడని అక్కడే పక్కనున్న అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడు తీసుకుని మీ అబ్బాయి చేత కట్టించుకుని చెయ్యి పట్టుకుని ఇలా వచ్చేశాను. ఏమండి, అంతేగా? అంతేగా అంతేగా మరి మీ అమ్మ, నాయనా? ఆకాశం వైపు చూస్తూ, పైన ఉన్నారు. ఏంటి ఆకాశం వైపు చూస్తున్నావు? మాది 7 అంతస్తుల మేడ. ఆ మేడ పైన ఉంటారు. సరేగాని డబ్బు తెచ్చానన్న గర్వం, పొగరు చూపించావంటే తాట తీస్తాను. ఈ వేళ నుండి ఇంటి పనులన్నీ నువ్వే చెయ్యాలి. అలాగే అత్తమ్మా. ఎవరి తాట తీస్తారో చూద్దుగాని. ముందు ఇల్లంతా శుభ్రంగా తుడిచి వంటగదిలో పాత్రలన్నీ తోము. దీపం వెలిగించక ముందే ఈ పనులన్నీ అయిపోవాలి అని గదిలోకి వెళ్ళింది సూర్యకాంతం. శివయ్య వీధిలోకి వెళ్ళాడు. అంతే, లీల విఠలాచార్య సినిమాలోలా హై స్పీడులో ఇల్లంతా తుడిచి గిన్నెలన్నీ తోమేసి గదిలోని సూర్యకాంతం దగ్గరకు వచ్చి, అత్తమ్మా, మీరు చెప్పిన పనులన్నీ అయిపోయినాయి. ఏంటి 5 నిమిషాలు కాకుండా ఎలా చేశావు? నువ్వు అసలు మనిషివేనా, దయ్యానివా? అనగానే సూర్యకాంతం గొంతు పట్టుకుని జుత్తు విరబోసుకుని దయ్యంలా మారి, చూడు, నేను దయ్యానో మనిషినో కయ్యాల మరి సూర్యకాంతం. ఎక్కువ చేస్తే పీక పిసికి చంపేస్తా అనగానే కేకలు పెడుతూ, బాబోయ్, నాయుడోయ్, దయ్యం అనగానే గబుక్కున పీక వదిలేసి మామూలుగా అయిపోయింది లీల. సూర్యకాంతం అరుపులకి కంగారు పడి బయట నుంచి వచ్చిన, ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు? నీ పెళ్ళాం మనిషి కాదురా, దయ్యం. చక్కని అమ్మాయిని పట్టుకుని దెయ్యం అంటావేంటి? మీ అమ్మకి దయ్యం పట్టినట్టుందండి అని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్లిపోయింది లీల. అంతే, ఆ రాత్రంతా సూర్యకాంతంకి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు పొద్దున్న 10 గంటలకు లీలా బయటికి వెళ్లి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చి 20,000 తీసి కాంతానికి ఇచ్చి, ఇదిగో మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బుల్లో 20,000. మిగతాది 2-3 రోజుల్లో ఇస్తాను. అలా 2 రోజులు వెళ్లి 10,000 తెచ్చి సూర్యకాంతానికి ఇచ్చింది లీల. శివుడికి అనుమానం వచ్చింది. అవును, లీలా తన తల్లిదండ్రులను దొంగలు చంపేశారని చెప్పింది కదా, మరి డబ్బు ఎక్కడి నుండి తెస్తున్నట్టు అనుకుంటూ 4వ రోజు లీలకు తెలియకుండా వెంబడించాడు. అడవిలోకి వెళ్లి తనకు మొట్టమొదట కనిపించిన మర్రి చెట్టు దగ్గర కూర్చుంది. కాసేపటికి పట్నం నుంచి 2 వ్యక్తులు చేతిలో డబ్బుల సంచితో రావటం చూసి లీల వెంటనే దయ్యంగా మారి వాళ్లకు అడ్డంగా నిలబడి, మర్యాదగా మీ చేతిలోని డబ్బు సంచి ఇవ్వండి, లేదంటే ఇద్దరిని వెంటనే చంపేస్తాను అనగానే ఆ వ్యక్తులు ఇద్దరూ భయపడి డబ్బు సంచి అక్కడ పడేసి పారిపోయారు. లీలా ఆ సంచి తీసుకుని దెయ్యం రూపం నుండి మామూలు లీలగా మారిపోయింది.
అది చూసిన శివుడు లీలకంట పడకుండా గబగబా వెనక్కి వచ్చి శివాలయం దగ్గర ఆగాడు. అక్కడ ఉన్న పూజారి శివయ్యని చూసి, ఏం శివయ్య, పట్నానికి డబ్బు సంపాదించాలని వెళ్ళి అప్పుడే వెనకొచ్చేశావు? అనగానే శివయ్య తాను వెళ్తున్నప్పుడు అడవిలో జరిగిన సంఘటన మొత్తం వివరించాడు. అది విన్న పూజారి శివుడితో, అంటే నీ వెంట మీ ఇంటికి వచ్చింది దయ్యం అన్నమాట. అవును పూజారి గారు, ఆ దెయ్యం బారి నుండి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నువ్వేం కంగారు పడకు, ఆ దయ్యాన్ని ఒకసారి ఇక్కడికి తీసుకురా. అంటుండగా అడవిదారి గుండా లీలా అక్కడికే వచ్చి శివయ్యని చూసి, ఇదేంటండి ఇక్కడున్నారు? ఇదిగో మీ అమ్మకి ఇవ్వాల్సిన బాకీ కట్నం డబ్బు. అనగానే ఆ డబ్బు తీసుకుంటూ, ఏం లేదు లీలా, నువ్వు మా ఇంటికి వచ్చాక గుడికి రాలేదు, పూజారి గారి ఆశీర్వాదం తీసుకోలేదు, సమయానికి వచ్చావు, రా ఆశీర్వాదం తీసుకుందాం. అనగానే శివయ్యతో పాటు లీల కూడా పూజారి కాళ్ళకి దండం పెట్టడానికి వంగింది. వెంటనే పూజారి తన చేతిలోని మంత్రించిన విభూది లీలపై చల్లాడు. లీల దెయ్యంలా మారిపోయింది. దెయ్యాన్ని చూస్తూ, కోరికలు తీరని ఆత్మలు దయ్యాలుగా మారతాయి. నువ్వు మనిషిగా భూమి మీద ఉండడం కాని పని. నీ ఆత్మకి నేటితో విముక్తి కలిగింది, వెళ్ళిపో. అనగానే దెయ్యంలా మారిన ఆత్మ పొగలా పైకిపోయి గాల్లో కలిసిపోయింది. పూజారికి నమస్కరించిన శివయ్య తన ఇంటి వైపుగా నడిచాడు. ఏమండోయ్, ఒక్క నిమిషం. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. అత్యాశ ఫలితం. రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. మనిషి చాలా మంచివాడు. అతని భార్య రాజమ్మ ఉత్తమ ఇల్లాలు. ఉన్నంతలోనే ఇంటిని జాగ్రత్తగా చక్కబెడుతుంది. అయితే రంగయ్య రోజూ ఊరికి దగ్గరగా ఉన్న అడవికి వెళ్లి బాగా ఎండిపోయి పడిపోవటానికి సిద్ధంగా ఉన్న చెట్లను తన గొడ్డలితో నరికి మోపులుగా కట్టి తీసుకొచ్చి ఊర్లో అమ్మగలిగినన్ని అమ్మి మిగిలినవి ఇంటి దగ్గర దొడ్లో వేస్తాడు. అమ్మగా వచ్చిన డబ్బులు భార్య రాజమ్మకిస్తూ ఇలా అంటాడు, రాజమ్మ, డబ్బు వృధా చేయకుండా జాగ్రత్తగా వాడు. కష్టాలకు సుఖాలకు కాస్త వెనకేయకపోతే ఆనకి ఇబ్బందులు పడతామే. ఆ విషయం నాకు తెలీదా పెనిమిటి? అర్ధానా కూడా ఆలోచన లేకుండా ఖర్చు చేయను. కూరగాయల ఖర్చు కూడా లేకుండా మన పెరట్లోనే కాయగూరల మొక్కలు వేసినా నీకు తెలుసు గదా? తెలుసులే రాజమ్మ, అయినా ఏదో ఉండబట్టలేక అన్నానే. మగాడు ఎంత సంపాదించినా ఇంట్లో ఆడదాని మద్దతు లేకపోతే ఆ సంసారం ముందుకు సాగదు. నా అదృష్టం కొద్దీ దేవుడు రత్నం లాంటి నిన్ను నాకు భారీగా ఇచ్చాడు. పొగిడిన కాడికి చాలుగాని ఎండ నెత్తిమీదికి వస్తుంది. ఇదిగో సద్దిమూట, తొందరగా అడవికి పోయి చీకటి పడకముందే తిరిగిరా. దారిలో పురుగు పుట్రా ఉంటాయి, జాగ్రత్త అని సద్దిమూట రంగయ్యకిచ్చింది రాజమ్మ. రంగయ్య సద్దిమూట తీసుకుని గొడ్డలి భుజాన వేసుకుని బయటికి వెళ్లబోతుండగా అప్పుడే ఇంటిలోకి వచ్చిన రంగయ్య 20 ఏళ్ల కొడుకు మల్లన్న తండ్రిని చూస్తూ, నాన్న, ఈ రోజు నుండి నేను కూడా నీతో అడవికి నీకు సాయంగా వద్దామనుకుంటున్నాను. నువ్వొక్కడవే ఎన్నాళ్ళని కష్టపడతావు? నాయనా మల్లయ్య, వద్దురా. నువ్వు నా పనికి అలవాటు పడొద్దు. కట్లు కొట్టడం అంత సులువైన పని కాదురా. ఎండుకట్లు కొట్టడానికి ఒక్కోసారి అలాంటి చెట్టు దొరికేదాకా అడవంతా తిరగాలి. అంతో ఎంతో చదువుకున్నాడు. ఏదైనా నౌకరీ చూసుకో. లేదు, నీకు నౌకరీ ఇష్టం లేదంటావా? నేను అమ్మగా మిగిలిన కట్లు మన దొడ్లో పడేసినవి మన ఇంటి దగ్గరే పెట్టి సరసమైన ధరకి అమ్ము. ఆ పైసలు మీ అమ్మకివ్వరా? అవునరా నాయనా, మీ నాన్న చెప్పినట్టు చెయ్యి. మీ నాన్న తెచ్చే కట్టెలకు మన ఊరిలో మంచి గిరాకీ ఉంది. జనం ఇంటికి వచ్చి కట్టెలు కొనుక్కోవడానికి అలవాటు పడితే ముందు ముందు మీ నాన్న ఇల్లిల్లు తిరిగి కట్టెలు అమ్మాల్సిన పని ఉండదు. అదే నువ్వు మీ నాన్నకి చేసిన సాయం అవుతుంది. సరేనమ్మా, నువ్వు నాన్న చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు నుండే మన ఇంటి ముందు అందరికీ తెలిసేలా కట్టెమోపులు పెట్టి అమ్మడం ప్రారంభిస్తాను. ఇదిగో మల్లన్న, మనకి లాభం కానీ తక్కువైనా పర్వాలేదు, మన మీద నమ్మకం మాత్రం పోగొట్టుకోకూడదు. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను కదా. అనగానే రంగయ్య ముందుకు కదులుతూ తన ఇంటి వైపు చూస్తూ ఇలా అనుకున్నాడు, కనీసం నా కొడుకు సాయంతోనైనా ఈ పూరుగుడిసిని తీసి
చిన్న రేకుల కొంపైనా వేసుకోగలనా? అనుకుంటూ అడవికి కట్టెల కోసం బయలుదేరాడు. అయితే రంగయ్య అడవికి వెళ్లే దారిలో ఒక పాడుపడినట్టుగా ఉండే అమ్మవారి గుడి ఉంది. రంగయ్య రోజు అడవికి వెళ్ళినప్పుడు ఆ గుడి ముందు ఒక నిమిషం ఆగి భక్తిగా దండం పెట్టుకుని వెళ్లటం అలవాటు. ఆ రోజు కూడా గుడి ముందు ఆగి భక్తిగా దండం పెడుతూ, అమ్మా, నువ్వెవరో నీ రూపేంటో నాకు తెలియదు, కానీ రోజు నీకు దండం పెట్టందే నేను ముందుకు వెళ్ళను. తల్లి, నాకు తెలిసిన దగ్గర నుంచి కట్టెలు అమ్ముకుంటూనే బతుకుతున్నాను. నాకు వయసు మీద పడుతుంది. దయచేసి మంచి గూడు గొడ్డ తిండి దొరికేలా చేయి తల్లి అని మొక్కుకొని రంగయ్య అలా ముందుకి అడవిలోకి వెళ్తుండగా కాస్త దూరంలో ఒక చెట్టు చాటు నుండి బాధగా ఎవరో వ్యక్తి గొంతు వినిపించింది. అమ్మా, అయ్యా, దాహం, నాలుక ఎండిపోతుంది, ప్రాణం పోయేలా ఉంది, దాహం, అమ్మా, దాహం. ఆ మాటలు విని రంగయ్య తన గొడ్డలి గట్టున పడేసి మాటలు వినిపించిన చెట్టు చాటుకు వెళ్లాడు. అక్కడ నిజంగానే బక్క చిక్కినట్టుగా ఒక సాధువు చెట్టుకు జారపడి ఉన్నాడు. ఆయన్ని చూసిన రంగయ్య వెంటనే తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలోని మంచినీళ్లు తాగించి, అయ్యా, తమరు చూడబోతే గొప్ప సాధువులా ఉన్నారు. మీకు ఈ పరిస్థితి ఏంటి స్వామి? ఏం చేయను నాయనా, కాశీ నుండి కన్యాకుమారి వరకు నడిచి తీర్థయాత్రలు చేయాలని బయలుదేరా. ఈ ప్రాంతానికి వచ్చేసరికి గుక్కెడు మంచినీళ్లు గాని గుక్కెడు మెతుకులు గాని పెట్టేవారే కరువయ్యారు. పరిస్థితి విషమించి ఇలా చెట్టు కింద పడిపోయాను. నువ్వు పోసిన మంచినీళ్లతో దాహమైతే తీరింది కాని ఆకలి వేస్తుంది నాయనా. అయ్యో స్వామి, నా దగ్గర అన్నం కూడా ఉంది. తృప్తిగా తిని అదిగో ఆ పక్కనే అమ్మవారి గుడి ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకోండి. నేను కట్టెలు కొట్టుకొని తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని చూసి వెళ్తాను అని రంగయ్య తన దగ్గర ఉన్న చద్దిమూటను సాధువు ముందు పెట్టి కట్టెలు కొట్టడానికి అడవిలోకి పోయాడు. ఆ రోజు ఎక్కువ దూరం పోకుండా ఎక్కువ శ్రమ పడకుండానే నాణ్యమైన కట్టెలు దొరికాయి. వాటిని నెత్తిన పెట్టుకుని తిరిగి వస్తూ ఉదయం సాధువు కనిపించిన చోట చూశాడు. సాధువు అక్కడ లేడు. అలా ముందుకు వచ్చి అమ్మవారి గుడి దగ్గర చూడగానే గుడి లోపల మండపంలో సాధువు కూర్చుని ఉన్నాడు. కట్టెల మోపు క్రిందకు దించి గుడిలోకి వెళ్లి సాధువును చూస్తూ, స్వామి, ఇప్పుడు తమరికి ఎలా ఉందండి? రంగయ్య, నువ్విచ్చిన మంచినీళ్లు ఆహారం వలన నా నీరసం తగ్గి కొంచెం ఓపిక వచ్చింది నాయనా. స్వామి, నా పేరు తమరికి. నీ పేరే కాదు నాయనా, నీ గురించి, నీ పేదరికం గురించి, నువ్వు పడే శ్రమ గురించి అంతా నాకు తెలుసు. స్వామి, మీ దర్శనం, మీకు సేవ చేసే భాగ్యం నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. 4 రోజులు తమరెక్కడే ఉండండి. నేను రోజు మీకు అన్నం పట్టుకొస్తాను. కొంచెం శక్తి పుంజుకున్నాక వెళ్దురుగాని. సంధ్యలవుతుంది స్వామి. నేను ఊర్లోకి పోయి కట్లు అమ్ముకోవాలి. ఉంటాను. రంగయ్య, ఆగు. తన దగ్గరున్న జోలెలోంచి ఒక బంగారు నాణం తీసి రంగయ్య చేతిలో ఉంచి, తీసుకువెళ్ళు రంగయ్య. స్వామి, ఇది బంగారు నాణం. అవును రంగయ్య, నాలాంటి సాధువులకు సన్యాసులకు బంగారంతో పనే ఉంది. పేదరికంలో ఉన్న నీకు ఉపయోగపడుతుంది, ఉంచుకో. అలాగే స్వామి అని ఆనందంగా వెళ్ళిపోయాడు రంగయ్య. విషయం చెప్పి భార్య రాజమ్మకు ఇచ్చాడా బంగారు నాణాన్ని. రాజమ్మ కూడా చాలా ఆనందించి, పోనీలే పెనిమిటి, మన బాధలన్నీ చూసి దేవుడు ఈ రకంగా కరుణించినట్టున్నాడు. ఆ రోజు నుండి రంగయ్య రోజు గుడిలోని సాధువుకు అన్నం మూట పట్టుకెళ్లి ఇచ్చేవాడు. అందుకు ప్రతిఫలంగా సాధువు తన జోలెలోంచి రోజూ ఒక బంగారు నాణం తీసి రంగయ్యకి ఇచ్చేవాడు. అలా వారం రోజులు గడిచాయి. ఆ మరునాడు రంగయ్య ఒక కొత్త గొడ్డలి, కొన్ని సరుకులు కొనే నిమిత్తం పట్టణానికి వెళ్తూ కొడుకు మల్లన్నని పిలిచి, నాయనా మల్లన్న, నేను పట్టణానికి వెళ్తున్నాను. రావడానికి 4 రోజులు పట్టొచ్చు. నేను వచ్చే వరకు అడవికి వెళ్లే దారిలో ఉన్న అమ్మవారి గుడిలోని సాధువుకి భోజనం మాత్రం తీసుకెళ్లడం మర్చిపోకు. అలాగే నాయనా అని మల్లన్న ఆ రోజు భోజనం తీసుకువెళ్లి సాధువుకి ఇచ్చాడు. రంగయ్యకి ఇచ్చినట్టే సాధువు తన జోలెలోంచి
బంగారు నాణం తీసి మల్లన్నకి ఇచ్చాడు. మల్లన్న ఆ నాణం తల్లి రాజమ్మకి ఇచ్చాడు. అప్పుడు రాజమ్మ ఆ బంగారు నాణాల విషయం వివరంగా మల్లన్నకి చెప్పింది. ఆ మరునాడు భోజనం తీసుకువెళ్లిన మల్లన్నకి సాధువు మళ్లీ తన జోలెలోంచి ఒక నాణం తీసి ఇచ్చాడు. ఇంటికి తిరిగి వస్తూ తన మనసులో ఇలా అనుకున్నాడు మల్లన్న. ఈ సాధువు జోలెలో బోలెడు బంగారు నాణాలు ఉంచుకొని ముష్టి పడేస్తున్నట్టు రోజుకొక నాణెం ఇస్తున్నాడు. మొత్తం అన్నీ ఒకేసారి తీసుకునే ఆలోచన చెయ్యాలి అనుకుంటూ మరుసటి రోజు సాధువుకి భోజనం తీసుకెళ్లినప్పుడు సాధువు భోజనం చేస్తుండగా సాధువు పక్కనున్న జోలె లాక్కొని పక్కనే ఉన్న దుడ్డుకర్ర లాంటి లావైన కర్రతో సాధువు తలపై గట్టిగా కొట్టబోయాడు. అది గమనించిన సాధువు మల్లన్న వంక కోపంగా తీక్షణంగా చూశాడు. అంతే, మల్లన్న భగ్గున మండి సాధువు ముందు బూడిద కుప్పగా మిగిలాడు. మరుసటి రోజు పట్నం నుంచి వచ్చిన రంగయ్య ఇంట్లో మల్లన్న కనపడకపోవటంతో రాజమ్మని చూసి, రాజమ్మా, మన అబ్బాయి మల్లన్న కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? నిన్న మధ్యాహ్నం సాధువుకు భోజనం తీసుకుని వెళ్లినవాడు తిరిగి రాలేదు. అలాగా? అరే, నేను ఒకసారి సాధు దగ్గరికి వెళ్ళొస్తానుండు అని గబగబా అడవిదారిన అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లాడు. గుడిలో సాధువు ధ్యానముద్రలో ఉన్నాడు. సాధువు ముందు నిలబడి చేతులు జోడించి వినయంగా స్వామి అనగానే సాధువు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రారంగయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. స్వామి, నిన్న మీ దగ్గరికి వచ్చిన తర్వాత మా అబ్బాయి మల్లన్న ఇంటికి రాలేదట. తమకేవైనా వాడి జాడ తెలిసినేమోనని. సాధువు ఎదురుగా ఉన్న బూడిద కుప్పెని చూపిస్తూ రంగయ్యతో, అదిగో అక్కడున్నాడు. ఆ కుప్పని చూసిన రంగయ్య ఆశ్చర్యంగా సాధువు వంక చూసి, స్వామి, ఏంటిది? ఏం జరిగింది? సాధువు నిన్న జరిగిన విషయమంతా వివరించాడు. సాధువు కాళ్లపై పడి, అయ్యా, నాకొక్కగానొక్క కొడుకండి. వాడికి బదులుగా నా ప్రాణం తీసుకొని మీ శక్తితో వాడిని బ్రతికించండి స్వామి. సాధ్యం కాదు రంగయ్య, నీ కొడుకు నాకు తలపెట్టిన హానిని మర్చిపోలేను. నీవు చనిపోయినా నీ కొడుకును మర్చిపోలేవు. మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇక సెలవు అనుకుంటూ సాధువు తన జోలు చంకన తగిలించుకుని గుడిలోంచి గబగబా బయటికి నడిచి అడవిలో కలిసిపోయాడు. పరోపకారి. అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లి శాంతమ్మ. చంద్రయ్య తండ్రి వెంకన్న ఒకరోజు పొలానికి కూలి పనికి వెళ్తే పిడుగుపడి మరణించాడు. అప్పట్నుంచి ఇంటి పరిస్థితి అధ్వానంగా తయారైంది. శాంతమ్మ ఒక్కతే కూలికి పోయి రోజూ 10 రూపాయలు సంపాదించుకురావటం, ఇల్లు గడపటం చేస్తుంది. చంద్రయ్యకు తండ్రి బ్రతికున్నన్నాళ్లు ఏ పనికి వెళ్లనీయకపోవటం వల్ల ఇప్పుడు ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒకరోజు శాంతమ్మ కొడుకు చంద్రయ్యతో ఇలా అంది, నాయనా, మీ నాన్న చనిపోయిన దగ్గర్నుండి మన పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. ఆయన ఉన్నన్నాళ్లు నిన్ను ఏ పనికి పోనీలేదు. నువ్వు కూడా ఏ పని నేర్చుకోకుండా పెరిగావు. ఇప్పుడు మనకి రోజు గడవటమే కష్టమయ్యే స్థితిలో ఉన్నాం. అవునమ్మా, పరిస్థితి అర్థం అవుతున్నది. కానీ నేను కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. మన ఊరి గుడిలోని పూజారి దగ్గరికెళ్ళి మన పరిస్థితి ఏంటో చెప్పి ఎప్పటికి కుదుట పడుతుందో కనుక్కో. అమ్మా, నీ పిచ్చి గాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మన కర్మ ఎలా ఉంటే అలా జరగక తప్పదు. నాయనా, ఈ ప్రపంచమంతా నవగ్రహాల ఆధారంగానే నడుస్తుంది. పూజారి గారి దగ్గరికి పోయి మన గ్రహస్థితి ఎలా ఉందో, ఎప్పుడు మెరుగుపడుతుందో, మన పరిస్థితి ఏనాడు బాగుపడుతుందో తెలుసుకొనిరా. పూజారి గారికి మన కుటుంబం గురించి బాగా తెలుసు అని తల్లి చెప్పగానే చంద్రయ్య తను కాదంటే తల్లి ఎక్కడ బాధపడుతుందోనని ఇలా అన్నాడు, సరేనమ్మా, నేను ఈ పూటే పూజారి దగ్గరికెళ్ళి అన్నీ వివరంగా అడిగి వస్తాను అని చంద్రయ్య ఊరి చివర ఉన్న ఆలయానికి వెళ్లి పూజారిని కలిసి
నమస్కరిస్తూ ఇలా అన్నాడు. పూజారి గారు నమస్కారం. మా అమ్మ శాంతమ్మ పంపించింది. దేని గురించి నాయనా? అనగానే చంద్రయ్య పూజారితో ఇలా అన్నాడు. అయ్యా, మా నాయన చనిపోయిన దగ్గర నుండి మా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోయి ప్రస్తుతం జీవనానికి కూడా కష్టంగా తయారయ్యింది. మేము ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి మార్గం ఏమైనా ఉంటే తమర్ని అమ్మ అడగమంది అని అనగానే చంద్రయ్య వంక చూస్తూ పూజారి ఇలా అన్నాడు. చూడు చంద్రయ్య, నేను ఏదో పూజలు పుణ్యకార్యాలు గ్రహశాంతులు చేయగలను, అంతేగాని సమస్యకు పరిష్కారం చెప్పగల శక్తి గాని సామర్థ్యం గాని నాకు లేవు. కాని నీకు ఒక మార్గం చూపించగలను. ఏంటి పూజారి గారు, సెలవివ్వండి. ఇక్కడికి కొంత దూరంలో పడమటి కనుమల్లోని వింధ్యా పర్వతాల ప్రారంభంలో నా గురువు గారైన సిద్ధయోగి ఉన్నారు. ఆయన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్పగల సమర్థులు. నువ్వు వెళ్లి ఆయన్ని కలువు. నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధన్యవాదాలు పూజారి గారు అనగానే పూజారి ఇలా అన్నాడు. కాని అక్కడకు వెళ్లే ప్రయాణం చాలా ప్రయాసతో కూడినది. 3 రాత్రులు 3 పగళ్ళు పట్టవచ్చును. ఆలోచించుకుని వెళ్ళు చంద్రయ్య. అలాగే పూజారి గారు, సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నప్పుడు కష్టపడక తప్పదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. తప్పకుండా సిద్ధయోగిని కలిసి వస్తాను అని పూజారి దగ్గర్నుండి బయలుదేరి ఇంటికి వచ్చి తల్లి శాంతమ్మకు విషయమంతా చెప్పాడు. అంతా విన్న శాంతమ్మ చంద్రయ్యతో ఇలా అంది. నాయనా చంద్రయ్య, నువ్వంత శ్రమపడి అంత దూరం వెళ్ళనవసరం లేదు. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. అంత దూర ప్రయాణంలో నీకేమైనా జరిగితే నాకు మిగిలిన నీ ఒక్కడిని కూడా కోల్పోయి నేను బతకలేనురా. అమ్మా, ఇలా నిత్య దరిద్రంతో మగ్గిపోతూ బ్రతికే కన్నా పరిష్కారం తెలుసుకునే ప్రయత్నంలో నేనేమైపోయినా పర్వాలేదు. అయినా నాకు నీ ఆశీర్వాదం ఉండగా ఏమీ జరగదు. నేను క్షేమంగానే వెళ్లి వస్తాను. రేపు సూర్యోదయంతోనే నా ప్రయాణం. దారిలో తినడానికి ఏమైనా సిద్ధం చెయ్యి అని మరునాడు సూర్యుడు ఉదయించగానే ప్రయాణం సాగించాడు చంద్రయ్య. అలా పట్టుదలగా ప్రయాణిస్తూ చిన్న చిన్న అడవులు, సెలయేళ్లు, గుట్టలు దాటుకుంటూ సాయంత్రం చీకటి పడే సమయానికి ఒక ఊరి ప్రారంభంలో ఒక పెద్ద మైదానంలో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి ఇంటి ముందు నిలబడి ఇలా అన్నాడు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అనగానే ఒక పెద్దాయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆయన్ని చూసి చంద్రయ్య ఇలా అన్నాడు. అయ్యా నమస్కారం. నా పేరు చంద్రయ్య. చాలా దూరం ప్రయాణం మీద వెళ్తున్నాను. చీకటి పడుతోంది. ఈ రాత్రికి నాకు తల దాచుకోవడానికి చోటిస్తారా? ఉదయాన్నే వెళ్లిపోతాను అనగానే ఆ పెద్దాయన చంద్రయ్యతో ఇలా అన్నాడు. అయ్యో, అదేమంత పెద్ద విషయం నాయనా. నువ్వు ఈ పూట నాకు అతిథివనుకుంటాను. నువ్వు నిరభ్యంతరంగా మా ఇంట ఉండొచ్చు అని చంద్రయ్యకు ఆశ్రయం ఇచ్చాడు. చంద్రయ్య ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయాన్నే తిరిగి బయలుదేరుతూ పెద్దాయనతో ఇలా అన్నాడు. అయ్యా, రాత్రి నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. సెలవివ్వండి. అదేమంత పెద్ద భాగ్యం నాయనా. ఇంతకీ నువ్వు ఏం పని మీద ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? అనగానే చంద్రయ్య విషయమంతా పెద్దాయనికి చెప్పాడు. నాయనా, నాకు సహాయం చేసి పెడతావా? తప్పకుండా చేస్తాను. ఏంటో చెప్పండయ్యా. నా కూతురు పుట్టిన దగ్గరి నుండి ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. అలాగే తనకి వివాహం కూడా అవ్వలేదు. తన గురించి కాస్త సిద్ధస్వామిని అడుగునాయనా. తప్పకుండా అడుగుతానయ్యా. నేను తిరిగి వెళ్లేటప్పుడు మీకా పరిహారం చెప్పే వెళ్తాను అని చెప్పి
అక్కడి నుండి ప్రయాణం సాగించాడు. అలా మధ్యాహ్నం వరకు ప్రయాణించేసరికి బాగా అలసటగా అనిపించి ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. కాస్త దూరంలో కుటీరం కనిపిస్తే అక్కడకు వెళ్లాడు. ఆ కుటీరంలో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆ కాషాయదారిని చూసి చంద్రయ్య ఇలా అన్నాడు. అయ్యా, వందనాలు. అంతరాయం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి. చాలా దూర ప్రయాణం మీద పోతున్నాను. ఎండ తీవ్రత బాగా ఉంది. ఒక 2 గంటలు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా? అనగానే కాషాయదారి ఇలా అన్నాడు. అయ్యో, అదెంత భాగ్యం నాయనా. సరే గాని నువ్వు ఎక్కడ పోతున్నావో తెలుసుకోవచ్చా అని అడగ్గానే తను ఎక్కడికి వెళ్తున్నది, ఏ పని మీద వెళ్తున్నది మొత్తం వివరంగా చెప్పాడు. నాయనా, నాకు కూడా చిన్న సహాయం చేసి పెడతావా? చంద్రయ్య తప్పకుండా స్వామి, చెప్పండి. నేను 1 సంవత్సరం కాలంగా ఇక్కడ పర్ణశాల కట్టుకొని సాధన చేస్తున్నాను. కానీ నా మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. నువ్వెలాగూ సిద్ధయోగి దగ్గరికి వెళ్తున్నావు కదా, నా సమస్యకు కాస్త పరిష్కారం అడిగి రాగలవా? తప్పకుండా అడిగి తెలుసుకుని నేను తిరిగి వెళ్లేటప్పుడు మీకు చెప్పి వెళ్తాను అని ఒక 2 గంటలు పన్నశాలలో విశ్రాంతి తీసుకొని ప్రయాణం ప్రారంభించాడు. చీకటి పడే వేళ వరకు నడిచి మరొక గ్రామం చేరాడు. ఊరి బయట పొలంలో ఒక రైతు ఇల్లు కట్టుకొని ఉన్నాడు. చంద్రయ్య ఆ రైతుతో ఇలా అన్నాడు. అయ్యా, నేను చాలా దూర ప్రయాణం మీద పోతున్నాను. చీకటి పడింది. ముందుకు పోవడానికి దారి కనబడడం లేదు. ఈ రాత్రికి మీ పాకలో తలదాసుకోవచ్చా? అనగానే రైతు చంద్రయ్యతో ఇలా అన్నాడు. అయ్యో, ఎంత మాట నాయనా. తప్పకుండా మా ఇంటి నువ్వు ఈ రాత్రి విశ్రమించవచ్చు అని ఆ రాత్రి చంద్రయ్యకు ఆశ్రయంతో పాటు ఆహారం ఇచ్చాడు ఆ రైతు. మరునాడు ఉదయమే తిరిగి ప్రయాణమవుతూ చంద్రయ్య రైతుతో ఇలా అన్నాడు. అయ్యా, రాత్రి నాకు ఆశ్రయము ఇవ్వడమే కాకుండా మంచి ఆతిథ్యం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి నాకు సెలవిప్పించండి. నేను వెళ్లవలసిన గమ్యానికి ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియదు. అనగానే రైతు ఇలా అడిగాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, ఎటు వెళ్తున్నావో నేను తెలుసుకోవచ్చా నాయనా? అనగానే చంద్రయ్య తను ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నది అంతా వివరించి చెప్పాడు. అంతా విన్న ఆ రైతు ఇలా అన్నాడు. నువ్వేమి అనుకోకపోతే నాకు చిన్న సహాయం చేయగలవా? అయ్యో, ఎంత మాట! మీరు నాకు రాత్రి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా మంచి భోజనం కూడా పెట్టారు. నేను మీకు ఏం సహాయం చేయగలనో చెప్పండి. మా ఇంటి వెనక పొలంలో ఎంత నాణ్యమైన విత్తనాలు వేసినా ఏవి ఒక్క మొలక కూడా రావటం లేదు. అదేంటో తెలుసుకొని వస్తావు నాయనా కాస్త? తప్పకుండా తెలుసుకుని వస్తాను. సెలవివ్వండి అని అక్కడి నుండి ముందుకు సాగిపోయి పురోహితుడు చెప్పిన పడమటి కనుమలకు చేరుకున్నాడు. అక్కడ ఒక విశాలమైన మైదానం మధ్యలో సిద్ధయోగి ఆశ్రమం కనిపించింది. అక్కడ ధ్యానంలో ఉన్న సిద్ధయోగి కనిపించాడు. అతనికి అంతరాయం కలిగించటం ఇష్టం లేక అలా ఎదురుగా నిలబడ్డ చంద్రయ్యనే కాసేపటి తరువాత కళ్ళు తెరిచి చూసిన సిద్ధయోగి ఇలా అడిగాడు. చాలా దూర ప్రాంతం నుండి వచ్చిన వాడిలా కనిపిస్తున్నావు. ఎవరు నాయనా నువ్వు? ఏం పని మీద వచ్చావు? అనగానే చంద్రయ్య ఇలా అన్నాడు. స్వామి, నమస్కారం. నా పేరు చంద్రయ్య. నాది చాలా దూర ప్రాంతం. మా ఊరి ఆలయ పూజారి గారు మీ గురించి చెప్పారు. నాకు ఒక సమస్య ఉంది. దాని పరిష్కారం కోసం వస్తుండగా దారిలో మరికొందరు తమ సమస్యల గురించి మిమ్మల్ని పరిష్కారం అడగమన్నారు. నా దగ్గర మొత్తం 4 సమస్యలున్నాయి. వాటికి మీరు పరిష్కారం చెప్పాలి. అనగానే సిద్ధయోగి ఇలా అన్నాడు. చూడు నాయనా, నీ దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా నేను కేవలం 3 సమస్యలకు మాత్రమే పరిష్కారం చెప్పగలను. నాకు అంతకు మించి చెప్పే శక్తి లేదు. అనగానే చంద్రయ్య ఇలా ఆలోచించాడు. 3 సమస్యలకు అంటే నాతో పాటు ఏ 2 సమస్యలో తీరుతాయి?
ఏ ఇద్దరి సమస్యల గురించి అడగాలి? ముగ్గురూ నాకు ఆతిథ్యం ఇచ్చి ఉపకారం చేసిన వారే. ముగ్గురివి నా సమస్య కన్నా పెద్దవే. ఆ దేవుడే నాకు ఉపకారం చేస్తాడు. నా సమస్య ఎలా ఉన్నా పర్వాలేదు, వారి సమస్యలకే పరిష్కారం అడుగుతాను అని అనుకుని చంద్రయ్య తనకు దారిలో ఆతిథ్యమిచ్చిన వారి ముగ్గురు సమస్యల గురించి అడిగాడు. సిద్ధయోగి వాటికి పరిష్కారాలు చెప్పాడు. చంద్రయ్య సిద్ధయోగికి ధన్యవాదాలు చెప్పి వెంటనే తిరుగు ప్రయాణమై చీకటి పడే వేళకి రైతు దగ్గరకు చేరుకున్నాడు. అప్పుడు చంద్రయ్యను రైతు ఇలా అడిగాడు. నాయనా, నేను చెప్పిన సమస్యకు పరిష్కారం అడిగావా? అడిగానయ్యా. మీ ఇంటి వెనక ఉన్న చెట్టు కింద అపారమైన ధనరాశులు ఉన్నాయట. వాటిని తవ్వి బయటకు తీస్తే పొలం మొత్తం బాగా పండుతుందట. అయితే ఇప్పుడే పని చేద్దాం, నువ్వు కూడా నాకు సహాయం చెయ్యి అని ఆ రైతు ఆ చెట్టు కింద తవ్వగానే అపారమైన నిధి బయటపడింది. అప్పుడు రైతు ఆనందంగా ఇలా అన్నాడు. ఇదిగో నాయనా, నీ వలన నిధి దొరకడంతో పాటు నా సమస్యకి పరిష్కారం దొరికింది. ఇందులో సగం ధనం నువ్వు తీసుకో అని సగం నిధిని చంద్రయ్యకు ఇచ్చాడు. మరుసటి రోజు చంద్రయ్య ఆ మూటను పట్టుకొని కాషాయదారి దగ్గరకు వెళ్లాడు. అతను చంద్రయ్యను చూసి ఇలా అడిగాడు. నాయనా, నా సమస్యకు పరిష్కారం దొరికిందా అని అడగ్గానే చంద్రయ్య ఇలా అన్నాడు. స్వామి, మీ మెడలోని హారంలో విలువైన వజ్రం ఉన్నదట. దాన్ని ఎవరు తస్కరిస్తారోనన్న భయంతో మీరు మీ ధ్యానం మీద ఏకాగ్రత చూపలేకపోతున్నారట. దాన్ని త్యజిస్తే మీకు యోగ సిద్ధి లభిస్తుందని సిద్ధయోగి చెప్పారు అని అనగానే కాషాయదారి తన మెడలోని హారాన్ని తీసి చంద్రయ్యకు ఇస్తూ ఇలా అన్నాడు. నా సమస్యకు పరిష్కారం తెలుసుకుని వచ్చిన నీకన్నా దీన్ని ఇవ్వడానికి యోగ్యులెవరూ లేరు. దీన్ని తీసుకో, నేను ప్రశాంతంగా నా ధ్యానంపై మనసు లగ్నం చేస్తాను అనగానే ఆ హారాన్ని నిధి మూటను తీసుకుని చంద్రయ్య అక్కడి నుండి ముందుకు సాగి మొదట ఆశ్రయమిచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి ఆ వ్యక్తితో ఇలా అన్నాడు. అయ్యా, ఎవరిని చూసి మీ అమ్మాయి అప్రయత్నంగా మాట్లాడుతుందో అతనే మీ అమ్మాయికి భర్త అవుతాడని సిద్ధస్వామి చెప్పారు అంటుండగా ఆ పెద్ద మనిషి కూతురు అప్పుడే గుడి నుంచి వచ్చి చంద్రయ్యను చూసి ఇలా అంది. నాయనా, ఎవరతను? ఏం పని మీదొచ్చాడు? బాబూ, మా అమ్మాయి మొట్టమొదట చూసినది, నోరు విప్పి మాట్లాడినది నిన్ను చూశాక ఇప్పుడే నా కూతురికి భర్తవు నీవే అని 2 రోజుల్లోనే చంద్రయ్యకు తన కూతురితో వివాహం చేసి సారే చీరలు ఇచ్చి పంపించాడు. ఇంటికి వచ్చిన చంద్రయ్య తల్లి శాంతమ్మకి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. చంద్రయ్య తల్లి, భార్యతో కలిసి కలకాలం సుఖంగా జీవించాడు. మిత్రులారా, మన స్వార్థం కన్నా నలుగురికి సహాయం చెయ్యాలన్న ఆలోచన మనకి మంచి చేస్తుంది. సొంత లాభం కొంత మానుక, పొరుగువాడికి సాయపడబోయ్ అన్నాడు మహాకవి గురజాడ. మనం మన కోసం కాకుండా పక్కవారి కోసం ఆలోచించి చేసే సహాయం ఖచ్చితంగా ఏదో ఒకనాడు మనకు మేలు చేస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. బంగారు పక్షి. అనగనగా ఒక గ్రామంలో మట్టయ్య అనే బోయవాడు ఉండేవాడు. అతని భార్య రాజమ్మ. వారికి ఇంకా పిల్లలు లేరు. మట్టయ్య రోజూ ఊరికి దగ్గర్లో ఉన్న చిట్టడవికి పోయి వలవేసి చిలకలు, పావురాలు, కౌజుపిట్టలు లాంటి వాటిని పట్టుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వాటిని అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి భార్య రాజమ్మకి ఇస్తే ఆమె సంసారాన్ని నడుపుకు వస్తుండేది. అయితే ఏ పూట బత్తెం ఆ పూటకే అన్నట్టుగా ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోయేది. మరుసటి రోజుకు రూపాయి కూడా మిగిలేది కాదు. ఒకరోజు వలపట్టుకుని వేటకు వెళ్తున్న భర్త మట్టయ్యతో రాజమ్మ ఇలా అంది. ఏందయ్యా, ఈ మధ్య నువ్వు తెస్తున్న ఆదాయం బాగా తగ్గింది.
అడవిలో పిట్టలు వలసపోయాయా లేకపోతే నీ వల్ల సత్తువ తగ్గిందా? అదేంటి రాజమ్మ అలా అంటావు? వలలో పడ్డ వాటినే కదా పట్టుకు రాగలను గాని ఆకాశంలో ఎగిరే పెట్టెలను వలవేసి పట్టలేను కదా. అబ్బో, మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఉసుకో అందట. అలా ఉంది నీ వరుస. ఇలా ఏ పూట సంపాదన ఆ పూట ఖర్చులకే సరిపోతే మనం ₹1 అనకేసుకొని బాగుపడేదెప్పుడు? రేపు మనకు నలుసు పుడితే సాకటం ఎట్టాగా? అప్పుడు మట్టయ్య ఇలా అన్నాడు. చూడు రాజమ్మ, ఆ దేవుడు మనకు ఏ రోజు ఎంత రాస్తే అంతే ప్రాప్తం. మనం తలకిందులు తపస్సు చేసినా దానికి మించింది రాదు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు మెట్ట వేదాంతం బాగా చెప్తావని అర్థమైంది కాని నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ. వచ్చే పెట్టెలు ఎగిరిపోగలవు గాని తొందరగా పో అనగాని హమ్మయ్యా అనుకుంటూ మట్టయ్య ముందుకు సాగాడు. అడవిలోకి వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద ఎర్రగింజలు జల్లి దానిమీద వలవేసి దూరంగా పోయి ఇంకో చెట్టు నీడన కూర్చున్నాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు గడిచి ఎండ నడినెత్తి మీదకు వచ్చినా సరే ఒక్క పక్షి కూడా వలలో పడలేదు. ఒకసారి వచ్చి చూసి వెళ్లిన మట్టయ్య ఇలా అనుకున్నాడు. పొద్దున్న నా పెళ్ళాం లొల్లి నాకు శాపంలా తగిలినట్టుంది. ఇంతవరకు ఒక్క పిట్ట కూడా పడలేదు. పొద్దు మళ్లిపోతున్నది. నేను ఇయాల సద్దికూడు కూడా తెచ్చుకోలేదు. కడుపు కాలిపోతోంది. ఎలాగా? సాయంత్రం సూర్యుడు పడమటి కొండల్లోకి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడు. మట్టయ్య లేచి, ఈ రోజు నా పెళ్ళాం రాజమ్మ చేతిలో తిట్లు కాదు, తన్నులు తినడం ఖాయం అనుకుంటూ వలవేసిన వైపు వెళ్లి చూశాడు. అందులో ఒకే ఒక పక్షి ఇరుక్కొని ఉంది. అది బంగారు రంగులో ఉంది. దాన్ని చూసి మట్టయ్య ఆనందంగా ఇలా అనుకున్నాడు. ఆహా, ఏమి నా భాగ్యం! నా పెళ్ళాం తిడితే తిట్టింది గాని ఏదో ఖరీదైన విదేశీ పక్షి వలలో పడినట్టుంది. దీన్ని అమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వస్తాయి. నా అదృష్టం పండినట్టే అని అనుకుంటూ మట్టయ్య వలలో చిక్కుకున్న ఆ పక్షిని పట్టుకోగానే పక్షి ఇలా అంది. మట్టయ్య, నన్ను బంధించకు, విడిచిపెట్టు అనగానే మట్టయ్య ఆశ్చర్యంగా పక్షివంక చూస్తూ ఇలా అన్నాడు. ఇదేంటి, నువ్వు పక్షి కదా, మనిషిలా మాట్లాడుతున్నావు. అయినా నా పేరు నీకెలా తెలుసు? అనగానే పక్షి మట్టయ్యతో ఇలా అంది. నీ పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నీ భార్య పేరు రాజమ్మ. మీరు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు, అవునా? అవును, కాని ఇవన్నీ నీకెలా తెలుసు అని. నిజానికి నేనొక గంధర్వుడిని. ఒక మునిపట్ల చేసిన చిన్న తప్పు వల్ల నేనిలా పక్షిగా మారాను. నేనెవరైనా మానవునికి సహాయపడితే నాకు శాప విమోచనం అవుతుంది. నేను నీకు సహాయం చేస్తాను. నీకు 3 వరాలు ఇస్తాను. నువ్వు ఏది కోరితే అది. నన్ను విడిచిపెట్టు. నువ్వు ఇంటికి పోయి నీ భార్యతో సంప్రదించి వచ్చి బంగారు పక్షి అని పిలు. నేనొచ్చి నీ కోరిక తీరుస్తాను అనగానే మట్టయ్య ఇలా అన్నాడు. నువ్వన్నది వినడానికి బాగానే ఉంది కాని నేను నమ్మేది ఎలా? నేను నమ్మినా నా పెళ్ళాం నమ్మదు అనగానే బంగారు పక్షి ఇలా అంది. ఇదిగో నా ఈక ఒకటి తీసుకో. ఇది బంగారు ఈక. నీకిది చాలా ధనాన్ని ఇస్తుంది. ఇది తీసుకుపోయి నీ భార్యతో మాట్లాడి నేను నీకిస్తానన్న వరాల్లో మొదటి వరం కోరుకో. అన్ని వరాలు ఒకేసారి తీర్చే శక్తి నా దగ్గర లేదు. ఒకదాని తర్వాత ఒకటి తీరుస్తాను అనగానే మట్టయ్య దానికి సరేనని ఇలా అన్నాడు. నేను రేపు పొద్దున్నే నా భార్యతో మాట్లాడి ఇక్కడికి వస్తాను. నా మొదటి కోరిక ఏదైనా తప్పక తీర్చాలి అనగానే బంగారు పక్షి ఇలా అంది. మట్టయ్య, మేం మనుషులం కాదు మాట ఇచ్చి తప్పటానికి. రేపు ఉదయం వచ్చి 3 సార్లు బంగారు పక్షి అని నన్ను పిలు. తప్పక వస్తాను. నీ కోరిక తీరుస్తాను అని బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. మట్టయ్య ఆనందంగా బంగారు పక్షి ఇచ్చిన బంగారు ఈక తీసుకొని వెళ్లి భార్య రాజమ్మ చేతిలో పెట్టి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాజమ్మ మట్టయ్యతో ఇలా అంది. ఏమయ్యా, మనకు కట్టుకోవడానికి సరైన గుడ్డలు కూడా లేవు. మనకు రేపు పుట్టబోయే బిడ్డకు కూడా తెండిగా పొట్టు వస్త్రాలు ఇవ్వమని అడగవయ్యా అనగానే మట్టయ్య ఇలా అన్నాడు. మనకి అడగడం సమంజసమే కాని రేపు పుట్టబోయే పిల్లలకేంటి రాజమ్మ అసహ్యంగా? వరమే కదా, నీ సొమ్ము నా సొమ్మేం పోయింది, అడగవయ్యా. బాగుంటుందంటావా రాజమ్మ?
ముందెళ్ళి ఈ వారం అడుగు. ఆ బంగారు పక్షి ఎంతవరకు నిజం చెప్తుందో చూసి దాన్ని బట్టి మిగతా వారాల సంగతి చూద్దాం అనగాని మరుసటి రోజు పొద్దున్నే మట్టయ్య అడవికి వెళ్లి ముందు రోజు బంగారు పక్షి దొరికిన స్థలం దగ్గర నిలబడి బంగారు పక్షి అని 3 సార్లు పిలిచాడు. ఎక్కడి నుండి వచ్చిందో గాని బంగారు పక్షి వచ్చి మట్టయ్య ముందు వాలి ఇలా అంది. వచ్చావా మట్టయ్య? నీ మొదటి కోరిక ఏంటో నీ భార్యతో చర్చించే వచ్చావా? అవును, నా భార్యతో చర్చించే వచ్చా. బాగా గుర్తుపెట్టుకో మట్టయ్య, నువ్వు ఏం కోరుకున్నా 3 వరాలు కోరుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించి కోరుకో. సరే, నీ భార్యతో సంప్రదించే వచ్చానంటున్నావు కాబట్టి నీకు మొదటి వరం ఏం కావాలో కోరుకో. నాకు నా భార్యకు పుట్టబోయే మా బిడ్డకు మంచి అందమైన ఖరీదైన దుస్తులు కావాలి అనగానే బంగారు పక్షి ఇలా అంది. పుట్టబోయే బిడ్డకు కూడానా? మీ చుట్టాలు, బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళకు కూడా అక్కర్లేదా? ఏమో, నా భార్య చెప్పలేదు. సరే సరే, మంచిది. నువ్వు కోరుకున్న విధంగా దుస్తులిచ్చాను. ఇంటికి పోయి చూసుకో. మిగిలిన 2 వరాలు జాగ్రత్తగా ఆలోచించి కోరుకో అని బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. వెంటనే మట్టయ్య బడివడిగా ఇంటికి వచ్చి చూశాడు. ఇంట్లో రకరకాల ఖరీదైన దుస్తులు ఉన్నాయి. రాజమ్మ అప్పటికే కొత్త దుస్తులు ధరించి సంబరపడిపోతుంది. మట్టయ్యను చూసి రాజమ్మ ఇలా అంది. యామయోయ్, నిజంగా బంగారు పక్షి మహిమగలదే. బోలెడన్ని ఖరీదైన దుస్తులు ఇంటి నిండా ప్రత్యక్షమయ్యాయి. అలాగే జీవితాంతం కష్టపడకుండా తిండికి లోటు లేకుండా అడగవలసింది అనగానే మట్టయ్య ఇలా అన్నాడు. నీకేమన్నా మతి భ్రమించిందా? బంగారు పక్షి ఇస్తానన్న 3 వరాలలో ఒకసారికి 1 వరమే ఇస్తుంది. అయితే రేపోయి జీవితాంతం తిండికి లోటు లేకుండా వరం అడుగు. రాజమ్మ, వరాలు జాగ్రత్తగా ఆలోచించి అడగమంది బంగారు పక్షి అనగానే రాజమ్మ కాస్త చిరాకు పడుతూ మట్టయ్యతో ఇలా అంది. ఏందయ్యా ఆలోచించేది? ఆ పక్షి మనకంటే తెలివైందా? ప్రతి మనిషికి ముఖ్యమైనవి కట్టుకోవడానికి బట్టలు, కడుపు నిండా తినడానికి తిండి. ఆలోచించేది ఏదీ లేదు. రేపోయి ఈ వరం అడుక్కొనిరా అనగానే మళ్లీ మరుసటి రోజు మట్టయ్య యథావిధిగా అడవికి వెళ్లి బంగారు పక్షిని పిలవగానే బంగారు పక్షి వచ్చి ఇలా అంది. ఏంటి మట్టయ్య, వరాలన్నీ వెంటనే కోరుకుంటున్నావు? జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నారా? నిదానంగా ఆలోచించుకొని నన్ను అడగండి. నా మీద నమ్మకం కుదిరింది కదా, మరి తొందరెందుకు? పక్షిరాజా, నిన్న కోరగానే అద్భుతమైన వస్త్రాలు ఇచ్చావు. ఇక 2వది ఉన్నంతకాలం తిండికి ఇబ్బంది లేకుండా వరమియ్యి. తదాస్తు, అలాగే ఇచ్చాను. వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్లేసరికి బంగారు అక్షయ పాత్ర నీ ఇంటిలో ఉంటుంది. దాన్ని పట్టుకొని నువ్వు ఏ ఆహారం కోరుకున్నా, ఎంత కోరుకున్నా ఇస్తుంది. మీకు జీవితాంతం అన్నపానీయాలకు లోటు లేకుండా చేస్తుంది. ఇంక ఒకే ఒక వరం మిగిలింది. అది ఆఖరిది. దాన్ని తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి కోరుకోండి. ఆ వరం ఇవ్వటం అయిపోయిన తర్వాత నువ్వు పిలిచినా పలకను అని బంగారు పక్షి ఆకాశంలోకి వెళ్లి మాయమైంది. మట్టయ్య ఇంటికి వచ్చి చూసేసరికి బంగారు పక్షి చెప్పినట్టుగానే ఇంట్లో ఒక అక్షయ పాత్ర ఉంది. భార్య రాజమ్మకు విషయం చెప్పి వాళ్లు తినాలనుకున్నవన్నీ అడగ్గానే క్షణాల్లో అక్షయ పాత్రలో ప్రత్యక్షమయ్యాయి. వాళ్లు తిన్నంతా తిని మిగిలినవన్నీ వీధిలోని వాళ్లకు పంచారు. రాజమ్మ, మట్టయ్య కొత్త బట్టలు, వాళ్లు పంచిన తినుబండారాలు చూసి అందరూ మట్టయ్యకి అడవిలో నిధి దొరికినట్టుంది అనుకున్నారు. ఆ రాత్రి రాజమ్మ మట్టయ్యతో ఇలా అంది. యామయ్య, ఇప్పుడు మనకి తినడానికి, కట్టుకోడానికి లోటే లేదు. ఇక ఒకటే మిగిలింది. అది కూడా తీరిపోతే చచ్చేంతవరకు ఏ చింత లేకుండా హాయిగా దజ్జాగా బతికేయొచ్చు అనగానే మట్టయ్య ఇలా అడిగాడు. రాజమ్మ, ఇంకా ఒకటే వరముంది. కంగారు లేకుండా ఆలోచించి అడుగుదాం.
కంగారు లేదు, బేజారు లేదు. నేను చెప్పేది వినవయ్యా. ఆ పక్షి ఎటైనా వెళ్లిపోతే మన పరిస్థితి ఏంటి? రేపొద్దున్నే వెళ్లి బంగారు పక్షిని మనం ఉండటానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేనట్టి పెద్ద రాజభవనం అడుగు. అలాగే ఆ బంగారు పక్షిని చూడాలనుంది. మనకింత మేలు చేసిన ఆ బంగారు పక్షికి విందిద్దాం, తీసుకురా అనగానే మరుసటి నాడు మళ్లీ మట్టయ్య వెళ్లి 3వ వరం కోరగానే బంగారు పక్షి తదాస్తు అన్న వెంటనే మట్టయ్య పూరిగుడిస స్థానంలో ఆకాశాన్నంటే రాజభవనం వెలిసింది. అయితే తన భార్య కోరిక కూడా చెప్పగానే బంగారు పక్షి మట్టయ్యతో ఇంటికి వచ్చింది. తన రాజప్రసాదం లాంటి భవనాన్ని చూసి ఆశ్చర్యపోతూ మట్టయ్య బంగారు పక్షిని రాజమ్మకి ఇవ్వగానే దాన్ని నిమురుతూ, దీని దగ్గర చాలా మహిమలున్నాయి. దీన్ని చంపి దీని బంగారు ఇకలన్నీ పీకితే బోలెడు బంగారం వస్తుంది. కత్తి పట్రావయ్యా, దీని తెగ నరుకుదాం అనగానే బంగారు పక్షి ఇలా అంది, నన్ను చంపితే మీకిచ్చిన వరాలన్నీ పోతాయి. నన్ను చంపకుండా వదిలేస్తే మీకింతకంటే ఎక్కువ నిధి ఉండే మార్గం చెప్తాను అని అనగానే రాజమ్మ అత్యాశతో ఆ బంగారు పక్షిని వదిలేసింది. రాజమ్మ చేతుల్లోంచి ఎగిరిపోయి గాల్లో ఎగురుతూ ఆ పక్షి ఇలా అంది, మనిషి ఆశకు అంతు ఉండదు అన్న నైజాన్ని చూపించుకున్నారు. నేనిచ్చిన వరాలు చాలవన్నట్టు అత్యాశకు ప్రయత్నించారు. మీరు యథాస్థితికి వచ్చేదురుగాక అని పక్షి మాయమైంది. తక్షణమే భవనము, సంపద, బట్టలు అన్నీ మాయమై యథాతథంగా పూరి గుడిసె, మురికి బట్టలతో మిగిలారు మట్టయ్య, రాజమ్మలు. మిత్రులారా, చూసారా అత్యాశకు ఫలితం? భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది కాదంటారా? మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. రాజమ్మ చేతుల్లోంచి ఎగిరిపోయి గాల్లో ఎగురుతూ ఆ పక్షి ఇలా అంది, మనిషి ఆశకు అంతు ఉండదు అన్న నైజాన్ని చూపించుకున్నారు. నేనిచ్చిన వరాలు చాలవన్నట్టు అత్యాశకు ప్రయత్నించారు. మీరు యథాస్థితికి వచ్చేదురుగాక అని పక్షి మాయమైంది. తక్షణమే భవనము, సంపద, బట్టలు అన్నీ మాయమై యథాతథంగా పూరి గుడిసె, మురికి బట్టలతో మిగిలారు మట్టయ్య, రాజమ్మలు. మిత్రులారా, చూసారా అత్యాశకు ఫలితం? భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది కాదంటారా? మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.